నోటికి ఏదైనా కమ్మగా తినాలనిపించినప్పుడు ఈ వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక పెద్ద సైజు వంకాయని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 4 భాగాలుగా కట్ చేయాలి. చీలికలు సెపరేట్ చేయకూడదు. ఈ విధంగా చేసుకొని ఈ కట్ చేయడం వల్ల లోపల ఏదైనా పురుగులు ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత దానికి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ఈ జాలీ స్టాండ్ ఏదైనా ఉంటుంది కదా, దాని సహాయంతో ఈ వంకాయని బాగా కాల్చాలి. కాల్చిన తర్వాత కాల్చినప్పుడు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇప్పుడు వంకాయ అయితే కాల్చేసాం కదా, దాని తర్వాత టొమాటోస్ని కూడా ఈ విధంగా కాల్చుకోవాలి. కాల్చిన వంకాయని చల్లటి నీటిలో ఉంచి పైన ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి. ఇప్పుడు టొమాటోస్, పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కాల్చాలి. ఇప్పుడు వంకాయ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసాం కదా, దీన్ని ఒక ప్లేట్లో కానీ లేకపోతే లోతైన గిన్నెలో వేసుకొని దాన్ని ఈ విధంగా పచ్చడిగా తయారు చేయాలి. అలాగే ఉల్లిపాయల్ని సన్నంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయని, పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నంగా కట్ చేయాలి. ఈలోపు టొమాటోస్ కూడా కాల్చేసాం కదా, దానిపైన పొట్టును కూడా ఈ విధంగా తీసేసి దాన్ని ఒక లోతైన గిన్నెలో వేసి మెదుపుకోవాలి. వంకాయలను వేరేగా మెదుపుకోవాలి. అదేవిధంగా టొమాటోస్ని కూడా వేరే గిన్నెలో మెదుపుకోవాలి. వేరువేరుగా మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని కూడా సన్నంగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఇంగువ వేసుకున్నాక అవి కాస్త ఆవాలు చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. కాసేపు మూత పెట్టి వేయించుకోవడం వల్ల ఉల్లిపాయ అనేవి త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు బాగా వేగకూడదు, కొంచెం అయితే సరిపోతుంది. అవి వేగిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న వంకాయ, టొమాటో మిశ్రమాన్ని అందులో వేసుకొని దానికి సరిపడే ఉప్పు, ధనియాల పొడి, కారం వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు దాన్ని లో ఫ్లేమ్లో మగ్గితే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీ మీరు ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.